15 సంవత్సరాలు అవుతుంది, కాలనీ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ అడవిలో మేము ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, మా గురించి ఆలోచించడం లేదు. అయితే మా బతుకులు ఇది లేక మాకు సొంతంగా అద్దెలు కట్టుకోలేక ఇన్నంటూ వచ్చి మేము ఉన్నాం. మాకు రోడ్డులు లేవు, మాకు కాలువలు లేవు, మంచినీరు లేదు. మంచినీళ్ళు మాకు అవసరమైనప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇప్పుడు రోగం వస్తే గబుక్కునట్టుకి పరిగెట్టడానికి మాకు ఆధారం లేదు. ఏంటి గబుక్కును ఒక ఆటో లేదు, ఒక ఇది లేదు, మాకే సౌకర్యం లేదు. ఎవరు చచ్చిపోతే కష్టాలు లేవు తీసుకెళ్ళడానికి, మాకు ఎవరు రానివ్వరు. ఏంటి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడ మమ్మల్ని దానిపరుస్తారు? ఒక మంచినీళ్ళు లేకపోతే, ఒక రోడ్లు లేకపోతే, ఊరన్ని తర్వాత ఒక గుడి లేకపోతే, ఓ బడి లేకపోతే ఏదీ లేదు మాకు. మరి మా ఊరిని పట్టించుకున్నట్ట, మా ఊరిని ఒగ్గిసినట్ట. కరెంట్ లేదు, కరెంట్ అవసరమైనప్పుడు గబుక్కుని మాకు కరెంటు అందుబాటులో మాకు ఇది అవడం లేదు. వాళ్ళ చుట్టూ తిరిగితే కానీ మాకు కరెంట్ రాదు. దేనికి వెళ్ళినా ఇగో వస్తాము, ఇగో చేస్తాము అంతే. బోరింగ్లు అసలు లేవు, మా ఈది మొత్తం బోర్లు లేవు. ఏ ఈదిలోనూ లేకపోతే ముసలం మట్టికి వెళ్ళడానికి లేదు, ఒక వృద్ధులు ఎక్కడికి వెళ్ళాలంటే ఇది లేదు, దారి లేదు. రాత్రి మీద ఎవలొస్తే ఎక్కడ పడిపోతారో ఈ రోడ్డు మీద మాకు దారి లేదు. సస్తానమో బతుకుతానమో ఎవరు పట్టించుకోకపోతే మాకు ఎవరు పట్టించుకుంటారు? గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మరి తల్లి అయినా తండ్రి అయినా గవర్నమెంటే కదా మాకు. ఓట్లు వేసేటప్పుడు మేము ఎంతగా ఇదవుతున్నామో వాళ్ళు కూడా మమ్మల్ని అంతగా పట్టించుకోవాలి. అది మాకు కావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చండి కనీసం ఇంటికాడ నుంచి రోడ్డు మీదకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. నీళ్ళు కూడా ఇంటికాడ నుంచి ఇంచుమించు 1/2 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుందండి. మంచినీళ్ళకి కూడా స్నానం చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి తెచ్చుకొని బోరింగ్ కాడ స్నానం చేస్తే ఎవరు వాడుకలు నీళ్ళమ్మ స్నానం చేయొద్దని ఎవ్వరూ ఇది అవ్వట్లేదు. మోసుకొని ఇంటికాడ స్నానం చేసి బయటకు పనికి వెళ్ళాలంటే మాకు ఎంత కష్టం. తెల్లవారు లేసి అందరూ పనికి వెళ్ళోళ్ళే, ఇంటికాడ ఉండేవాళ్ళం ఎవరమే కాదు. ఈ టైంకి వస్తే మేము ఉంటాం అన్నమాట. తర్వాత ఒక అరగంట దాకా ఎవరిమే ఇంట్లో ఉన్నాం. మా ఇబ్బంది లేదో గవర్నమెంట్కి చెప్పేసి మా సమస్యకి పరిష్కారం చేయండి. వరలక్ష్మి, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పావుల్లోనే దోమల్లోనే మేము ఉంటున్నాం కానీ ఒక లైట్ లేదు, మరి మాకు నీళ్ళు లేవు. రెండోది ఏంటంటే మాకు శ్మశానం వాటికి లేదు. మేము అక్కడ పట్టుకెళ్తే అక్కడ వద్దా అంటున్నారు. మేము తీసుకెళ్ళి 2 పాత అంబల్స్ తీసుకెళ్ళి మేము కాల్చాము, ఇద్దరికి దాని పరిసాము. మరి మా పరిస్థితి ఏంటి? మేము ఇక్కడ ఇంట్లో పాతుకుంటామా మనుషుల్ని? మాకు శ్మశానం ఇవ్వకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? నీళ్ళు లేవు. బుద్ధి పుడితే అక్కడికి రమ్మంటారు, లేకపోతే మాకు వద్దు అంటారు. అక్కడ మేము ఎక్కడ తీసుకెళ్ళాం. పెద్ద చెరువు పట్టుకెళ్ళాం ఇద్దరిని. మేము పెద్ద చెరువులో దాని పరిసి వచ్చాం. అక్కడికి వెళ్ళామంటే సాయిరం పంటకి ఎంత అడుగుతారు? 3000 అడుగుతారు, 4000 అడుగుతారు, 5000 అడుగుతారు. ఉన్నోళ్ళు ఉన్నాం, లేనోళ్ళు ఉన్నాం. అందరము వెళ్తే బయటకు వెళ్తేనే మేము కష్టపడితేనే మేము తినగలం. మేము అక్కడికి వచ్చి మేమేం తినగలం? ఏమన్నాం చెప్పు? ఏమీ లేదు మాకు. మామిడి కళ్యాణ్ ఆ వీధి కరెంటు కానీ ఇక రోడ్లు కానీ వాటర్ కానీ ఏది లేదండి. రాత్రి అయ్యేసరికి పాములు ఇవి ఒంటరి గున్నాలకు అసలు భయం వేస్తుందండి. భయాలు ఇవి అవి అన్ని అందరిది ఆ నీళ్ళు కరెంటు రోడ్లు సమస్య. ప్రతి ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతారు, కరెక్టే. కరెంటు బిల్లు వచ్చేటప్పుడు ఈ పండుగలు వస్తే వచ్చేస్తుంటారు, మాకు ఇంత కావాలి అంత కావాలి, పండుగ సీజన్ వచ్చిందని. రోడ్లు ఉన్నప్పుడు ఈదులు అంతా చూస్తున్నారు కదా, ఓటు వచ్చినప్పుడు వీధులు తిరుగుతున్నారు ఓట్లు కావాలని. మరి చూసినప్పుడు కనిపిస్తుంది కదా. ఏ వీధి వెళ్ళండి సార్, ప్రతి వీధి వెళ్ళండి, ఏ వీధి చూసినా ఇలాగే ఉంటాయి వీధుల పరిస్థితి. మరీ దారుణం. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఉంటారు కదా. మేము మున్సిపాలిటీలో ఉన్నామంటున్నారు, మాకు ఇంటి పన్ను ఇస్తున్నారు. ఒక కాలువ లేదు, ఒక రోడ్డు లేదు, నీళ్ళు సదుపాయం లేదు, ఏమీ లేకుండా ఇంటి పన్ను మేము ఏమని కట్టాలండి? కట్టకపోతే వడ్డీ లేసి మళ్ళీ కట్టమని ఇచ్చేస్తున్నారు. మాకు ఇవన్నీ ఇవ్వండి, మేమేం కట్టమో, మేము నెల కడుతున్నాం, మాకు అడిగే హక్కు లేదా? దీనికి వస్తారు, రోడ్లు చూసుకొని వెళ్ళిపోతారా? వేసేస్తానమ్మా అంటారు. ఎవరు వచ్చేస్తున్నారు? మాకు మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? ఇన్ని సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం. వర్షం పడుతుంటే బయటకి వెళ్ళలేకపోతున్నాం. ఇంక ఈ రోడ్డు బాగానే ఉంది, అవతల రోడ్లన్నీ గొయ్యలు దారుణం. ఒక ఒంట్లో బాగాలేకపోతే ఒక ఆటో మీద వెళ్ళడానికి కూడా ఇది లేదు. ఏమంటే పడిపోతారు ఎక్కడ అని ఆటో కూడా రావడానికి వీలు లేదు. మేము మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం కదా, మాకు పట్టించుకోరా? మరి మున్సిపాలిటీ పన్ను ఇచ్చేటప్పుడు మాకు బాధ తీర్చే హక్కు మీకు ఉందా లేదా?
టీజీనగర్ కాలనీ అన్న మాది. నా పేరు గబ్బర్ సింగ్. మేము నేటికి టీజీనగర్ కాలనీకి వచ్చి నేటికి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు కనీసం మౌలిక సదుపాయాలు ఏవీ లేవు. స్టార్టింగ్ ఫస్ట్ వాటర్ నుంచి మాకు ఇక్కడ వాటర్ వచ్చేసరికి ఇక్కడ దగ్గర 5-6 బోర్లు ఉండేవి. తొలి 5 బోర్లోనే 3 బోర్లు రిపేర్ అయిపోయి 4 బోర్లు కూడా సరిగ్గా వాటర్ అందట్లేదు. కరెక్ట్గా ఏ బోర్ కూడదమన్నా ఏ బోర్ కడికి వెళ్ళి కూడదమన్నా నిండా కరెక్ట్ 10 బిందెలు కానీ ఏ వాటర్ రావట్లేదు. అలాగని చెప్పేసి ట్యాంకులు కూడా ఇస్తాను. ఆ ట్యాంక్ కూడా 10 రోజులకు ఒకసారి వస్తుంది ట్యాంక్. ఇప్పుడు వాటర్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ రోడ్లు కాలువలు కూడా లేవు. నెక్స్ట్ శ్మశాన వాటర్కి వచ్చేసరికి ఎవరైనా చనిపోతే దాదాపు 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి దాన్ని పచ్చే అవకాశం కూడా వస్తుంది. మాకు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కనీసం కలిగించాలని ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. అలాగే స్ట్రీట్ లైట్లు పగలైతే తాడ నీళ్ళు ఉండట్లేదు, రాత్రి అయితే స్ట్రీట్ లైట్లు ఉండట్లేదు. 24 లైట్లు కాలిపోయి చెప్పేసి ఇప్పుడు నేటికి 15 రోజులు అవుతుందని చెప్పేసి ఈ చీకట్లు ఇలాగే ఉంటాను. కానీ మన మున్సిపల్ నుంచి ఎవరు వచ్చేసి ఇంతవరకు స్పందించలేదు లైట్ల గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటి పన్ను అయినా సరే సంవత్సరానికి 6 మాసాలకు ఒకసారి వస్తున్నారు. మా చేత 1000-2000 కట్టించుకుంటారు. ఏవి అడిగినా చేస్తామంటారు. ఇగో నెక్స్ట్ అది ఒకటి బోర్లు రిపేర్ అని చెప్పాము మున్సిపల్ ఏఈ గారికి. వాళ్ళు చెప్పిన వెంటనే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతారు. ఏం సార్ రావట్లేదు అంటే మెటీరియల్ వచ్చి వేస్తామంటారు. మళ్ళీ మేము లెటర్ పెడితే మెటీరియల్ ఇంక రాలేదు, వచ్చిన తర్వాత వేస్తామని అదే మాట చెప్పుకొని వస్తున్నారు ఇంతవరకు. కానీ అంతవరకు మాకు ఏది న్యాయం జరగట్లేదు. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటాము.